శ్రీమన్మహాభారతము 196వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆది పర్వము 139, 140 అధ్యాయముల ద్వారా సూత మహాముని శౌనకాది మహర్షులందరికీ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, కణికుడు అనేటటువంటి మంత్రవేత్త ధృతరాష్ట్రునికి కూటనీతిని ఉపదేశం చేస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఓ రాజా, శత్రువు చిన్నవాడే కదా అని ఉపేక్షిస్తే వాడే ఒక తాటి చెట్టులాగా పెరిగి అడవిలో పుట్టినటువంటి అగ్నిలాగా త్వరలోనే మహా వినాశాన్ని కలిగిస్తాడు. అయితే ఓ ధృతరాష్ట్ర మహారాజా, పాండవుల విషయములో అయినా సరే, ఇతరుల విషయములో అయినా సరే రాజనీతిని అనుసరించే ప్రవర్తించాలి. నువ్వు మునిగిపోకుండా ఉండేటట్టుగా వ్యవహరించుకో. రాజా, నిన్ను నువ్వు తస్మాత్ త్వం పాండుపుత్రేభ్యః రక్షాత్మానం నరాధిప. నిన్ను నువ్వు పాండుకుమారుల నుండి రక్షించుకోవాలి. నీ తమ్ముని కొడుకులు పాండవులు చాలా బలవంతులు. అయితే నువ్వు పశ్చాత్తాపపడవలసినటువంటి అవసరము లేని విధంగా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి నీతులను గుర్తుపెట్టుకొని అవసరమైనటువంటి మార్గాన్ని అనుసరించు అని కణికుడు ధృతరాష్ట్రునికి చెప్పి ఇక తన నివాసానికి వెళ్ళిపోయాడు. సరే, ఇది ఇలా గడుస్తూ ఉండగా ఈ పాండవుల యొక్క అంటే భీముడు అందరిలో బలమైనవాడని, అర్జునుడు శస్త్ర విద్యలో చాలా గొప్పవాడు అని ఈ విషయాలన్నింటినీ కూడా తలుచుకుంటూ దుర్యోధనుడు లోపలే బాధపడుతూ ఉన్నాడు. కర్ణుడు, శకుని, ఈ దుర్యోధనుడు వీరంతా రకరకాలైనటువంటి ఉపాయములతోని పాండవులను చంపాలి అని అనుకుంటూ ఉన్నారు. పాండవులు కూడా ఎప్పటికప్పుడు విదురుని యొక్క సలహాతో సంప్రదింపులతో ఆ కౌరవులు చేస్తూ ఉండేటటువంటి పనులకు ప్రతీకారాన్ని చేస్తూనే వస్తూ ఉన్నారు. కానీ ఏం జరుగుతోంది అనేటటువంటిది ఎవరికీ చెప్పటం లేదు. పాండవులు ఆ విషయాలను బయట పెట్టడం లేదు. అయితే ఆ రోజుల్లో పాండవుల యొక్క మంచి గుణములను చూసి ఆ దేశ ప్రజలందరూ కూడా సభల్లో, సమావేశాలలో అంతటా పాండవుల యొక్క గుణగణాలను ప్రశంసించటం ప్రారంభం చేశారు. వీధుల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరు చూసినా ధర్మరాజుకే ఈ రాజ్యము దక్కుతుంది అనే చెప్పుకోవటం మొదలుపెట్టారు. అట్లా జరుగుతూ ఉండగా ఇక ఈ విషయాలన్నీ విని దుర్యోధనుడు ఆ పురజనుల యొక్క మాటలను సహించలేక ఒకనాడు ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి ఏకాంతముగా ధృతరాష్ట్రుడు ఉండటాన్ని గమనించి దుర్యోధనుడు తండ్రితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ తండ్రి, పురజనుల యొక్క అభిప్రాయాలను వింటూ ఉన్నాను. అవన్నీ మనకు కీడు కలిగించేటట్టుగానే ఉన్నాయి. వారందరూ ఏమంటున్నారంటే ధర్మరాజునే రాజుగా చేయాలి అని భావిస్తూ ఉన్నారు. వారంతా అదే అంటూ ఉన్నారు. ఓ మహారాజా, సతతం నిరయం ప్రాప్తాః పరపిండోపజీవినః న భవేమ యథా రాజన్ తథా నీతి విధీయతాం. ఓ రాజా, ఓ తండ్రి, మనమంతా ఇతరుల మీద ఆధారపడి బ్రతకకుండా
ఇతరులు పెట్టేటటువంటి అన్నము కోసమని ప్రాకులాడకుండా ఉండేటట్టుగా, పరపిండము కోసము ప్రాకులాడకుండా ఉండేటట్టుగా, నరకము లాంటి దాస్యములో పడిపోకుండా ఉండేటట్టుగా మీరు తగిన నీతి మార్గాన్ని మీరు అనుసరించాలి అంటూ దుర్యోధనుడు తండ్రి ధృతరాష్ట్రునితోని అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.